ఇంట్లో జరిగే వివాహాది అన్ని శుభకార్యాలకు వచ్చే బంధువులకు స్నేహితులకు లగ్జరీ అకామిడేషన్ అందించడానికి సిద్ధంగా ఉంది హోటల్ సుస్మితా ఇన్. ఈ మధ్య కాలంలో మనకు సుబేదారి తర్వాత యూనివర్సిటీ మట్టెవాడ మన టౌన్ లో కొన్ని స్నాచింగ్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఎక్కువ మనం వెహికల్ చెకింగ్ తర్వాత కాడన్ సర్చ్ మనం భాగంలో ఈరోజు వెహికల్ చెకింగ్ పోతున్నా మనం ఏది అదాలత్ జంక్షన్ దగ్గర 9:30 మన సుబేదారి పోలీసు వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తున్న క్రమంలో ఒక బైక్ పైన ఇద్దరు పారిపోతుంటే ఇమీడియట్గా వాళ్ళు చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. పట్టుకుంటే వాళ్ళను విచారిస్తే అందులో ఒక అతని పేరు రోహిత్ కుమార్ శర్మ, ఇంకొతను వచ్చేసి సిసిఎల్ అంటే జనరల్. వాళ్ళని విచారిస్తే వాళ్ళు తెలిసింది ఏంటంటే మనకి ఈ మధ్యలో మనకు సుబేదార్లో ఒక స్నైట్ స్నాచింగ్, తర్వాత యూనివర్సిటీ కేసులు 2, మట్టెవాడ 1, స్టేషన్ గన్పూర్ 1, ఇది 5 కేసులు వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర మనము విచారణలో వాళ్ళ దగ్గర నుండి 80,000 క్యాష్, తర్వాత వాళ్ళు ఉపయోగించిన ఏది స్నాచింగ్ ఉపయోగించిన మనకు బైక్, తర్వాత వాళ్ళు ఉపయోగించిన 2 సెల్ ఫోన్లు కూడా రికార్డ్ చేయడం జరిగింది. మన సుబేదారి మనకు 11th డేట్ 9th మంత్ ఒక కేసు ఏది సమక్క అని చెప్పేసి ఒక కంప్లైంట్ దగ్గర వెడల నుండి స్నాచింగ్ చేయడం జరిగింది. దాన్ని మనం ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి దాన్ని వెహికల్ చెకింగ్ మరియు కాల్ డేటా తీసుకున్నాము. ఈరోజు అక్యూజ్ను మనం ఏది పట్టుకోవడం జరిగింది. టోటల్లీ మనకు 5 కేసెస్ వీళ్ళ ద్వారా డిటెక్ట్ చేయడం జరిగింది. అందులో సుబేదారి 1. వాళ్ళు ఈ బంగారం అంతా ఎత్తుకొని పోయి వాళ్ళు అమ్ముకోవడం జరిగింది. అంటే వాళ్ళు మిగతా జలసాలకు ఉపయోగించుకున్న తర్వాత మిగిలిన మనకు 80,000 తులం గోల్డ్ వాళ్ళ రికవరీ జరిగింది. యాక్చువల్లీ వీళ్ళు రాజస్థాన్కి సంబంధించిన వాళ్ళు ఆ స్టేట్లో ఇట్లా స్నాచింగ్ చేస్తే దొరుకుతారనే ఉద్దేశంతో మన తెలంగాణకు వచ్చేసి కాల్పేటలో ఒక రూమ్ తీసుకొని ఒక బైక్ కూడా అక్కడ రాజస్థాన్ ఈ విధంగా స్నాచింగ్స్ అలవాటు కూడా స్నాచింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఈరోజు పట్టుకున్నాం. పట్టుకున్నట్లో మన సుబేదారి ఇన్స్పెక్టర్ మరి వాళ్ళ సిబ్బంది మరియు సిసిఎస్ వాళ్ళు కూడా ఇందులో పాత్ర వాళ్ళు కూడా ఉంది కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.